హలో గాయ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లహరి అండ్ లక్ష్మి. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, లహరి అంటే నేను, లక్ష్మి అంటే మా మదర్. సో థ్యాంక్స్ అండి, ఓల్డ్ వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఈ వీడియోలో మా మదర్ ఒక రెసిపీ చూపిస్తున్నారు మీకు. పొటాటో క్రిస్పీ పొటాటో కీమా బాల్స్ అండి. ఈరోజు చేస్తున్నాను. నేను ఈవినింగ్ స్నాక్స్ కింద చేస్తుంటాను అప్పుడప్పుడు. అదే మీకు చెబుదామని చేస్తున్నాను. బయట కొంచెం క్రిస్పీగా వస్తుందండి. లోపల కైమాను పొటాటో పెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో మమ్మీ నేనేం చేయాలి ఇక్కడ? అప్పటి నుంచో నేను చేస్తాను. షెట్ డైలాగ్ మార్చిందండి. నేను అన్నాను నువ్వు వెళ్ళిపో నేను చేసుకుంటానని చెప్పమంటే మా మమ్మీ తనకు అనుకూలంగా నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసింది. సో తప్పదు. సరే ఓకే, బ్రెడ్ స్లైసెస్ 4 తీసుకున్నానండి. ఇవి పక్క ఎడ్జెస్ తీసేయాలి. తీసేసి 2 చిన్న చిన్న పొటాటో దుంపలు చిన్నవి 2 తీసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫస్ట్ నేను కుక్కర్ తీసుకున్నానండి. దానిలో కొద్దిగా ఆయిల్ వేసాను. తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. అది వేగుతున్నాయండి బ్రౌన్ కలర్లో. సిమ్లో పెట్టే వేపుతానండి. హైలో పెడితే కొంచెం మాడిపోతాయి కదా, సిమ్లో పెట్టే వేపుతాను. నేను క్వాంటిటీ కొంచెం తక్కువే చేస్తున్నాను కాబట్టి సిమ్లో పెట్టి వేపుతున్నాను నేను. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం సిమ్లో పెట్టి వేగనివ్వాలండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కొంచెం పచ్చివాసన పోతే కొంచెం బాగుంటుంది. లైట్గా పచ్చివాసన పోతే బాగుంటుంది. ఆ ప్రాసెస్ అయిపోయిందండి. అయిపోయాక నేను ఒక కప్పు కీమా తీసుకున్నానండి. కప్పు కీమాతో ఒక 6 బాల్స్ అవుతాయండి. అది కొంచెం మగ్గాక కొంచెం దాంట్లో కొంచెం వాసన నీరు వస్తుంది. ఆ నీరు కొంచెం పోయేదాకా మనం సిమ్లో పెట్టి కొంచెం మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు అది కొంచెం నీరు అది పోయి మగ్గిందండి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు కలుపుతున్నాను. బాగా కలిసాక దీనిలో కలిపాక ఆ వేడికి కొంచెం కైమా అనేది కొంచెం మగ్గుతుందండి. అలాగా కొంచెం కలిపి కాసేపు అలాగా ఉంచితే కాస్త కైమా కొంచెం మగ్గుతుంది. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాక కొంచెం మళ్ళీ కలిపాను. అది కొంచెం పట్టి కొంచెం సిమ్లో పెట్టి వేగినప్పుడు అది కొంచెం మసాలా పట్టాలి కదండి. పట్టాక తర్వాత కొంచెం ఒక కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసి అది వెయిట్ పెట్టేశానండి. ఒక 3-4 విజిల్స్ వస్తే అది కైమా దగ్గర పడిపోతుందండి. అది ఉడికిపోతుంది. అది ఆ పక్కనే నేను 2 దుంపలు పెట్టి చెప్పాను కదండి. ఆ దుంపలు విడిగా ఉడకబెట్టుకున్నాను. అవి ఉడికాక బయటికి తీసేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు విజిల్స్ వచ్చేసినాయండి. కుక్కర్ వేడి తీస్తున్నాను. మగ్గిపోయింది శుభ్రంగా. వాటర్ అంతా అది కూడా దగ్గర పడిపోయింది. అప్పుడు దుంపలు స్మాష్ చేసుకొని దాంట్లోకి ఈ కైమా వేసానండి. కైమా వేసాక తర్వాత బాగా కలుపుతున్నానండి. కైమాను దుంప బాగా కలిసేలాగా కలుపుతున్నాను. మసాలా అంతా కలవాలి కదండి. కైమాకి దుంపకి మసాలా మొత్తం కలవాలంటే కొంచెం మనం బాగా కలపాలి. కలిపితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుతున్నానండి దుంపను కైమాను. పక్కన కొంచెం జీడిపప్పు ముక్కలును కొత్తిమీర ఇవన్నీ ఉంచుకున్నానండి. అవి వేస్తున్నాను. జీడిపప్పు ముక్కలు వేయడం వల్ల అంటే క్రిస్పీగా మధ్య మధ్యలో తగులుతుంది కదండి. అది బాగుంటుందని వేసుకుంటాం వరకే. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే క్రిస్పీగా తగులుతుందని వేయడం అంతవరకే. జీడిపప్పులు వేసానండి ముక్కలు. ఇప్పుడు కొత్తిమీర, జీడిపప్పు, ఈ కైమా, దుంప మొత్తం కలవాలండి. బాగా కలిస్తేనే అది బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఇది కొంచెం పెద్ద బౌల్లో వస్తుంది కాబట్టి ఆయిల్ కొంచెం మునిగే వరకు వేయాలండి, లేకపోతే సరిగా వేగదు. కొంచెం బాగా హై మంట పెట్టి కొంచెం బాగా కాగాక కొద్దిగా వేసాక ఉండపెట్టి అది కొంచెం సిమ్లో పెట్టి వేపుకోవాలండి. అది ఏంటంటే బ్రెడ్ మనం తడిపినప్పుడు ఎక్కువ తడపకూడదు, తక్కువ తడపకూడదు. అది
ఈ ఉండ పెట్టినప్పుడు అది బాగా సమానంగా పెట్టి చేస్తేనే అది సమానంగా ఇదవుతుందండి, లేకపోతే విడిపోయి ఇదవుతుంది. బ్రెడ్ ముక్కలు అనగా లైట్గా తడిపి కొంచెం పిండాక అప్పుడు ఇది పెట్టుకుని మనం దాన్ని కవర్ చేయాలి, లేకపోతే కనుక అది విడిపోతుంది. కీమా పొటాటో బాల్స్ చేసుకున్నానండి, 6 అయ్యింది. నేను 6కే మెజర్మెంట్ వేసుకున్నాను. ఈ బాల్స్ని నేను కొద్దిగా ఇవి వేపుతున్నానండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. తర్వాత ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. క్రిస్పీ కీమా పొటాటో బాల్స్ అండి, రెడీ అయిపోయినాయి. చెప్పు అయిపోయిందంటే చెప్పు. ఇంకా టేస్ట్ చూడడమే. మధ్యలో కట్ చేద్దామా? మధ్యలో కట్ చేసుకుని తింటాకి బాగుంటుంది. మమ్మీ టేస్ట్ చేద్దామా? నూనె అసలు పెరుగుతుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. సాల్ట్ అని కరెక్ట్గా చెప్పాను. చాలా బాగుంది, కరెక్ట్గా వచ్చింది. బయట క్రిస్పీగా ఉంది, లోపల మెత్తగా ఉంది. అంతా సరిపోయింది, టేస్ట్ అంతా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఇది మనం కంప్లీట్ చేసేద్దాం. మనం బాయ్ చెప్పేద్దాము. బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.